ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11,500 మంది విద్యార్థులకు సైకిళ్లు, 200 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు అందజేశామని తెలిపారు. అనంతరం మలయాపాలెంలో పీఎం సూర్యఘర్ యోజనను మంత్రి ప్రారంభించారు. బల్లికరువలో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మనతో పాటు మనం చేసే పని బాగుందంటే దాదాపు 15 కంపెనీలు వచ్చారు. నేను ఒక్కనే చేయలే, అందరూ చాలా మంది చేశారు. మనం మంచి పని చేస్తామని చాలా మంది వస్తారు. 11,000 సైకిల్ అంటే దాదాపు 6 కోట్లకి వచ్చాయి మన కాన్స్టిట్యూన్సీ మొత్తం. పోయిన సంవత్సరం 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇచ్చాం, కొన్ని స్కూల్స్ ఇంటర్మీడియట్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ 6th క్లాస్ ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో అక్టోబర్ నుంచి మళ్ళీ వాళ్ళ పేర్లను తీసుకొని తప్పకుండా ఎవరి కూడా చాలా మంది సహాయం మా దగ్గర చాలా మంది ప్రకటించి మనం మంచి పని చేస్తామంటే మేము కూడా చేస్తామని ఒక్కో స్కూల్ ఒక్కో స్పాన్సర్ తీసుకొని చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. హై స్కూల్ అయితే ఈ సంవత్సరం నిలబెట్టాం, వచ్చే సంవత్సరం మీ సొంతంగా నిలబడాలి. మళ్ళీ కొన్ని రికమెండేషన్ చేస్తే నిలబడాలి. ఈ సంవత్సరం మీరు స్ట్రెంత్ పెంచాలి, స్ట్రెంత్ పెంచి నిలబెట్టుకోవాలి, అన్ని పని చేసుకోవాలి కంపల్సరీగా. అట్లానే మన గ్రామాల వచ్చేసరికి సబ్సిడీ కూడా 35 లక్షలు 11,100